బార్ డయాగ్రామ్ కూడా ఒకసారి చూసేద్దాం. ఈ నాలుగిట్లో ఒకటి ఇస్తాడు మీకు పబ్లిక్ పేపర్ లో. ఇన్ పార్కింగ్ రీడ్ ది ప్యాసేజ్ అండ్ డ్రా ఏ బార్ గ్రాఫ్ బేస్డ్ ఆన్ ది గివెన్ ఇన్ఫర్మేషన్. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటి? ఇది పారాగ్రాఫ్ చదివి ఇవ్వబడిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఒక బార్ గ్రాఫ్ ను గీయాలి. క్లియర్ మా? నెక్స్ట్, ఇన్ పార్కింగ్ ఏరియా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ బీయింగ్ పార్క్ ఎవ్రీ డే. ఒక పార్కింగ్ ప్రాంతంలో ప్రతిరోజు అనేక వాహనాలు పార్క్ చేయబడతాయి అన్నమాట. యాజ్ పర్ ది డేటా గివెన్ బై ది వాచ్మెన్ ఆఫ్ దట్ పార్కింగ్ ఏరియా ఆన్ మండే 60 కార్స్, 92 బైక్స్ అండ్ 23 బైసైకిల్స్ వేర్ పార్క్డ్. సో అతని ప్రకారంగా సోమవారం 60 కార్లు, 92 బైకులు, 23 సైకిళ్లు పార్క్ చేయబడ్డాయి మండే ప్రకారంగా. ట్యూస్డే వచ్చి 57 కార్స్, 101 బైక్స్ అండ్ 20 బైసైకిల్స్ పార్క్ చేయబడ్డాయి. వెడ్నెస్డే వస్తే 62 కార్స్, 105 బైక్స్ అండ్ 25 సైకిల్స్ పార్క్ చేయబడ్డాయి. ఇప్పుడు మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంది చదివినప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం నీట్ గా సులభంగా బెటర్ డిస్క్రిప్షన్ కి మనం ఏం చేయాలి? బార్ గ్రాఫ్ గీయాలి. ఇక్కడ ఇది డేటాని బార్ రూపంలో మనం చూపించే ప్రశ్న. 3 రోజులు వచ్చాడు ఇక్కడ. అకార్డింగ్ టు 3 రోజులు ఇచ్చాడు. ఏటి ఇచ్చాడు? అది ఒకటి మండే, మంగళవారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఇచ్చాడు. 3 రకాల వాహనాల కోసం చెప్పబడ్డాడు. ఇక్కడ 3 రకాల వాహనాలు ఇందులో చూపించారు మనకి. ఏంటవి? కార్లు, అలా రాసుకోవాలి పక్కన మనం. కార్లు, బైకులు, సైకిల్స్, ఇలా మూడు చెప్పారు. ఓకేనమ్మా? కాబట్టి ముందుగా ఈ సమాచారాన్ని ఒక పట్టికగా రాస్తే మనకి సులభంగా అర్థమైపోద్ది. ఫస్ట్ ఎలా రాయాలి? ఇక్కడ ఫస్ట్ మనం ఇలా రాసుకోవాలి సింపుల్ గా. ఇక్కడ ఎలా రాసుకోవాలి? ఫస్ట్ డే, ఇది ఎగ్జామ్ రావాల్సిన లేదు. ఇలా ఫస్ట్ డేస్ కోసం ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఏటి రాయాలి? కార్స్. తర్వాత ఏటి రాయాలి? బైక్స్. తర్వాత ఏటి రాయాలి? సైకిల్స్. ఇవే కదా చెప్పాడు ఫస్ట్ అందులో. ఓకేనమ్మా? డేస్ ఏంటంటే మనకి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఓకేనమ్మా? డన్. సో మండే మనకి ఎలా కనిపించింది? మండే సో 60 కార్స్, మండే 60 కార్స్, 92 బైక్స్, 23 సైకిల్స్. అదే ట్యూస్డేకి వస్తే 57 కార్స్, 101 బైక్స్, 20 సైకిల్స్. అదే వెడ్నెస్డేకి వస్తే 62 కార్స్, 105 బైక్స్, 25 సైకిల్స్. క్లియర్మా? సో ఇక్కడ మనకి జాగ్రత్తగా అండి. ఇప్పుడు బార్ గ్రాఫ్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక టైటిల్ రాయాలి. టైటిల్ ఏంటి? డీటెయిల్స్ ఆఫ్ వెహికల్స్ పార్క్డ్ ఇన్ ది ఏరియా. ఇలా టైటిల్ క్రియేట్ చేయాలి సెంటెన్స్ చదివి. ఓకేనమ్మా? టైటిల్ క్రియేట్ కి ఒక మార్క్ ఇస్తాడు, 2 మార్క్స్, 1 మార్క్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. టైటిల్ ఏం లేదు, క్వశ్చన్ బాగా చదివితే మీకు అర్థమైపోద్ది. సో ఇలాగే ఇస్తాడు. నేను ఒక మోడల్ చేస్తాను కదా, మిగతా మోడల్ మీరు చేయండి. ఇదే ప్రాసెస్ వెళ్తే. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద రోజులు రాయాలి. ఓకేనమ్మా? డన్. ఫస్ట్ ఇలాగ మనకి లాస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు? ఫైనల్ నెంబరు 100. ఇక్కడ చూడమ్మా మనకి ఇక్కడ మనకి టోటల్ గా లెక్కల ప్రకారం 101 బైక్స్ వరకు ఉన్నాయి. కాబట్టి మనం 110 వరకు వేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటారు. ఓకేనా? 120 వరకు అనుకుందాం. మనం 120 వేసుకుందాం. ఈ 120 వరకు వేసుకున్న తర్వాత ఇలా గీసుకోవాలి. 120, 100, 80, 60, 40, 20, 0. ఎందుకు 120 వేసామంటే మనకి 105 బైక్స్ ఉన్నాయి. 105 నెంబర్స్ వరకు ఉన్నాయి. కాబట్టి అందుకే మనం 120 వరకు వేసాం. క్లియర్మా? వేసిన తర్వాత ఇలా గీయాలి బార్. ఇప్పుడు మనకి ఎన్ని డేస్ ఇచ్చాడు అక్కడ? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. 3 డేస్ ఇక్కడ ఇచ్చాడు. ఇలా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. తర్వాత ఇక్కడ ఫస్ట్ మండే రోజు ఏమని చెప్పాడు? 60 కార్స్ అన్నాడు. కాబట్టి 60 వరకు గీస్తాం గ్రాఫ్. తర్వాత బైక్స్ ఎంత అన్నాడు? 92 అన్నాడు. కాబట్టి 80కి బాగా ఎక్కువ, 100 కొంచెం తక్కువ. మిడిల్ అంటే 5 కదా, మిడిల్ రాకొచ్చు. సో మిడిల్ అంటే 5కి వెళ్ళిపోద్ది. 100 కొద్దిగా తక్కువ కాబట్టి 92. కాబట్టి 80కి చాలా ఎక్కువగా, 100కి తక్కువగా పెట్టాలి. మండే బైక్స్ తక్కువ. సైకిల్స్ ఎన్ని ఉన్నాయి? మండే 23 మాత్రం ఉన్నాయి. కాబట్టి 20కి 20కి చాలా కొద్దిగా పెట్టాలి. అలా కొంచెం గ్యాప్ ఇచ్చి ట్యూస్డే చూడండి. ఇక్కడ ట్యూస్డేకి వచ్చేసరికి 57 కార్స్ ఉన్నాయి. కాబట్టి 60 కొంచెం తక్కువ పెడతాం. తర్వాత బైక్స్ ఏమొచ్చి 101 ఉన్నాయి. కాబట్టి చాలా ఎక్కువ ఉంది. ఇక్కడే ఇంత గ్రాఫ్ పెడతాం. సైకిల్స్ వచ్చి 20 ఉన్నాయి. కాబట్టి కరెక్ట్ 20కి అడ్జస్ట్ చేసేస్తాం. క్లియర్మా? నెక్స్ట్ వెడ్నెస్డే వచ్చేసరికి ఏం జరిగింది? ఇక్కడ 62 కార్స్ ఉన్నాయి. కాబట్టి 60కి చిన్నది పెడతాం. హైట్ ఎక్కువ పెట్టకూడదు, అంటే 2 పెరిగింది కాబట్టి.
62 బైక్స్ ఎన్ని ఉన్నాయి? 105 ఉన్నాయి. ఇలా రాసుకోండి అమ్మా బార్ ఇచ్చినప్పుడు. నేను అలా రాసినప్పుడు మీకు ఈజీ అయిపోద్ది మనం రాసినప్పుడు. సో మీరు ఇష్టం, మీరు అలాగే పెట్టుకోవచ్చు. ఒకటి పెన్సిల్, ఒకటి ఏదో ఒకటి అంచనా వేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఇలాగైనా వేసుకోవచ్చు. ఓకేనమ్మా, డిజైన్స్. నెక్స్ట్ తర్వాత వెడ్నెస్డే వచ్చి బైక్స్ 105 ఉన్నాయి, 105 ఉన్నాయి కాబట్టి 100 మీద కొంచెం ఎక్కువ ఉంటది. ఓకేనమ్మా, మళ్ళీ మిడిల్ పెట్టకూడదు, మిడిల్ పెడితే వేరే అయిపోద్ది, 115 అయిపోద్ది. 120 ఉంది కాబట్టి 105 వరకు పెట్టాలి. సైకిల్స్ వచ్చి 25 ఉన్నాయి, 25 సైకిల్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, డన్. సో అలా అనమాట. సో ఈ విధంగా. సో ఈ గ్రాఫ్ యొక్క టైటిల్ డీటెయిల్స్ ఆఫ్ ది వెహికల్స్ పార్కింగ్ ఏరియా. సో ఒక ప్రాంతంలో పార్క్ చేయబడిన వాహనాలు అంటే 3 రోజుల్లో బైకుల సంఖ్య ఎక్కువగా ఉంది, కార్ల సంఖ్య నార్మల్ గా ఉంది, సైకిల్ సంఖ్య బాగా తక్కువగా ఉంది. బుధవారం రోజున ఈ యొక్క ఏటైంది, సైకిళ్ళు 105 వెళ్ళిపోయి, కార్లు 62 అయిపోయి అత్యధికంగా ఉన్నాయి. సో ఇలా బార్ గ్రాఫ్ ద్వారా డేటాను ఒక చూపులో సులభంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. క్లియర్గా, చాలా ఇంపార్టెంట్. సో ఇదనమాట. హోప్ అండర్స్టాండ్ అమ్మా. ఇలాగే ఇస్తారని రూల్ లేదు, ఏది ఇచ్చిన ఇలాగే రాయాలి, అంటే అర్థం చేసుకొని రాయాలి. క్లియర్మా? అన్ని చేశాను, పై చార్ట్ చేశాను, బార్ చార్ట్ చేశాను, టేబుల్ చార్ట్ చేశాను, పై చేశాను, బార్ చేశాను, ట్రీ, ఈ 4 చేశాను. సో ఇందులో ఒకటి ఇస్తాడు మీకు పబ్లిక్ పేపర్లో. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.